ఫస్ట్ క్వశ్చన్లోకి వస్తే ఏ మరియు బి ప్రస్తుత వయసుల మొత్తం 84 సంవత్సరములు మరియు వారి వయసుల మధ్య నిష్పత్తి 5:7 అయినా ఏ కన్నా బి ఎన్ని సంవత్సరములు పెద్దవాడు అంటున్నారు. బేసిక్ క్వశ్చన్ అనమాట. మొత్తం నిష్పత్తి ఎప్పుడు కూడా మొత్తం విలువకు సమానం. అది ఒక్కటి మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలు. మొత్తం నిష్పత్తి అంటే నిష్పత్తిలోని భాగాలను కలిపితే వచ్చేదాన్ని మొత్తం నిష్పత్తి అంటే మొత్తం నిష్పత్తి ఈక్వల్ టు దట్ ఈస్ 5+7 అనమాట. నిష్పత్తిలోని ప్రథమ పదము ద్వితీయ పదం కలిపితే వచ్చేదే మొత్తం నిష్పత్తి. 5+7 ఎన్ని భాగాలు? 12 భాగాలు. 12 భాగాలు ఈక్వల్ టు మొత్తం వయసు ఎంత? 84 సంవత్సరం. మరి అటువంటిప్పుడు 12 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. అంటే ఒక భాగము ఈక్వల్ టు ఎంత? 7 సంవత్సరాలు అని అర్థం. అయితే మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ కన్నా బి ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు? నిష్పత్తిలోనే చూస్తే ఏ 5 భాగాలు అయితే బి ఎంత? 7 భాగాలు. కాబట్టి ఏ కన్నా బి ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు అంటే బిలోంచి ఏని తీసేస్తే సరిపోతుంది. సో బి మైనస్ ఏ ఈక్వల్ టు 7 - 5 ఈక్వల్ టు ఎన్ని భాగాలు? 2 భాగాలు. పైన ఒక భాగం ఎంత ఇచ్చాడు? 7 కాబట్టి 2 × 7 ఎంత అవుతుంది? 14 సంవత్సరం. 14 సంవత్సరం అంటే బి ఏ కంటే 14 సంవత్సరాలు పెద్దవాడు అనేది దాని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్. ఏ మరియు బిల వయసులు మొత్తం 64 సంవత్సరములు. వారి వయసుల మధ్య నిష్పత్తి 5:3. 4 సంవత్సరముల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. మనకి ఇచ్చిందేమో వారి వయసుల మధ్య నిష్పత్తి, ప్రస్తుత నిష్పత్తి ఇచ్చాడు. వారి మొత్తం వయసు కూడా ఏముంది ఇక్కడ? 64 సంవత్సరములు. అయితే 4 సంవత్సరముల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. అంటే 4 సంవత్సరముల క్రితం అంటే ఒక్కొక్కరికి 4 సంవత్సరాలు మనం తగ్గించాలి అనేది దాని అర్థం. సో అది ఎలా ఏంటి అనేది చూస్తే ప్రస్తుతం మనం వస్తే ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం మొత్తం నిష్పత్తి అనేది ఎంత? 5+3 ఎంత? 8 భాగాలు. 8 భాగాలు ఈక్వల్ టు 64 అయితే ఒక భాగం ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు వారి ప్రస్తుత వయసులు ఎలా ఉంటాయి చూడండి. ఏబీల ప్రస్తుత వయసులు చూస్తే ఏ వయసు ఏమో 5 భాగాలు. 5 × 8 కామా ఎంత? 3 × 8 అంటే ఎంత వస్తుంది? నథింగ్ బట్ 40 ఎంత? 24 సంవత్సరములు. ఇవి ఎప్పుడు? ప్రస్తుత వయసులు. అయితే మనల్ని ఏమడిగాడు? 4 సంవత్సరముల క్రితము అన్నాడు. 4 సంవత్సరముల క్రితం. 4 సంవత్సరముల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి అంటే క్రితము అంటే మనం ఎలా వెళ్ళాలి? బ్యాక్ వెళ్ళాలి. క్రితము A:B ఈక్వల్ టు ప్రస్తుతం వారి వయసులు ఎలా ఉన్నాయి? ఏ వయసు 40 సంవత్సరాలు, బి వయసు 24. 4 సంవత్సరముల క్రితము అంటే 40 - 4 24 - 4 అంతే. అప్పుడు ఎంత అవుతుంది? 36 ఎంత? 20. ఏ ఎక్కం పోతుంది చూడండి. /4 చేస్తే 4 9 4 5 అంటే ఇది ఎప్పటిది? 4 సంవత్సరముల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? 9:5 అని అంట. 9:5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తే ఏబీల వయసుల మొత్తం 40 సంవత్సరములు. 5 సంవత్సరముల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 7:3 అయినా ఏ ప్రస్తుత వయసు ఎంత? ఏబీల ప్రస్తుత వయసుల మొత్తం ఎంత? 40 సంవత్సరములు. 5 సంవత్సరముల తర్వాత నిష్పత్తి ఇచ్చాడు. 5 సంవత్సరముల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? 7:3. తర్వాత ఏమన్నాడు? ఏ ప్రస్తుత వయసు అంటే 5 సంవత్సరముల తర్వాత ముందుకెళ్ళి తర్వాత మనం వెనక్కి రావాలి. సో ఆ విధంగా మనం గమనించినప్పుడు ఏమొస్తుందో చూడండి. ఈ నిష్పత్తి ఎక్కడైతే ఉంటుందో నిష్పత్తి దగ్గరికి మనం వెళ్ళాలి. నిష్పత్తి ఎప్పుడు? 5 సంవత్సరముల తర్వాత. 5 సంవత్సరముల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 7:3. మనకిచ్చిందేమో ప్రస్తుత వయసులో మొత్తం ఇచ్చేది. ముందుకెళ్ళి మళ్ళా వెనక్కి రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 సంవత్సరముల తర్వాత వారి మొత్తం వయసు ఎంత అవుతుంది చెప్పండి. ప్రస్తుతం ఎంత? 40 సంవత్సరాలు కదా. ఎంతమంది సభ్యులు ఉన్నారు? 2 ఉన్నారు. ఒక్కొక్కరు 5 సంవత్సరాలు కలిపామనుకోండి. 40 ప్లస్ 2 ఉన్నారు కాబట్టి 2 ఇంటూ ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు కలపాలి? 5. అప్పుడు 40 + 50 ఎంత? 10 ఎంత అవుతుంది? 50 సంవత్సరాలు. అప్పుడు వీళ్ళ వయసులు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 7:3. ఎవరిది? ఏబి. అంటే మొత్తం 10 భాగాలు. 50 అయితే ఒక భాగం ఎంత? ఇప్పుడు 7 ప్లస్ మొత్తం నిష్పత్తి ఎప్పుడు కూడా దేనికి సమానం అని చెప్పాం మనం? మొత్తం విలువకు సమానం అన్నాం. ఈ మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 7 + 3 10 భాగాలు. ఈ 10 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 5. అంటే ఏ వయసు 7 భాగాలంటే 7 5లు ఎంత అవుతుంది? 35. బి వయసు ఎంత? 3 5లు ఎంత? 15.
అయితే ఇది ఎప్పుడు వయసులు ఇవి? 5 సంవత్సరముల తర్వాత ఏబీల వయసులు. మనకు కావాల్సింది ఏ ప్రస్తుత వయసు ఎంత. మనం ముందుకెళ్ళాం కాబట్టి మళ్ళీ వెనక్కి రావాలి. ఏ ప్రస్తుత వయసు అంటే ఏం రాస్తాం మనము? 35 మైనస్ ఎంత? 5. ఇది ఎప్పుడుది? 5 సంవత్సరాల తర్వాత ఏ వయసు? మరి మనకు ప్రస్తుతం అంటే మళ్ళీ 5 సంవత్సరాలు వెనక్కి రావాలి కదా. ఎంత? 30 సంవత్సరాలు. ఇలా చేయడం. సో ఈ విధంగా మనం మూవ్ అయినట్లయితే మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక విధంగా మనం వెళ్ళినట్లయితే అదర్వైజ్ ఇప్పుడు చూడండి, జనరల్గా ఏ వయసే కనుక్కోవాలి. ఏ ప్రస్తుత వయసు మనకి నిష్పత్తి ఎప్పటిది? 5 సంవత్సరాల తర్వాత. సరే, ఏ వయసు కాబట్టి ఏ నిష్పత్తి ఎన్ని భాగాలు? 7. మొత్తం నిష్పత్తి ఎన్ని భాగాలు? 10 ఇంటూ ప్రస్తుతం వచ్చేసి ఎంత? 40. 5 సంవత్సరాల తర్వాత అంటే ఇద్దరు కదా, 2 5లు ఎంత? 10 కలిపితే 40 + 10 ఎంత అవుతుంది? 50 అవుతుంది. 50 ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఏ ప్రస్తుత వయసు. 5 సంవత్సరాల తర్వాత మొత్తం 50. ప్రస్తుతం కనుక్కోవాలంటే మళ్ళీ 5 సంవత్సరాలు బ్యాక్ రావాలి. -5 సింగిల్ స్టెప్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, 0 0 క్యాన్సిల్. 7 5లు ఎంత? 35 -5 ఎంత అవుతుంది? 30 సంవత్సరాలు. ఇవి నోటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. కొద్దిగా జాగ్రత్తగా ఫస్ట్ ఈ రిలేషన్ నేర్చుకొని తర్వాత దీంట్లోకి మనం వచ్చినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 30 సంవత్సరం. ఓకే, నెక్స్ట్ వన్. ఒక తల్లి తన కుమార్తెతో ఈ విధంగా చెప్పింది, నువ్వు పుట్టినప్పుడు నా వయసు ప్రస్తుతం నీ వయసు అంతా. నీవు పుట్టినప్పుడు నా వయసు ప్రస్తుతం నీ వయసు అంతా. మరి కుమార్తె వయసు ఇప్పుడు ఎంత? 16 సంవత్సరం. అంటే కుమార్తె పుట్టినప్పుడు వాళ్ళ తల్లి వయసు 16 సంవత్సరాలు. పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? 16 సంవత్సరాలు దాటింది. అంటే మరి ప్రస్తుతం తల్లి వయసు ఎంత అంటే సింపుల్గా చెప్పొచ్చు కదా. కుమార్తె పుట్టినప్పుడు 16. కుమార్తె పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? మళ్ళీ 16 అయింది. అప్పుడు కలిపితే ఎంత అవుతుంది? 32 సంవత్సరాలు. కూతురు వయసు 16 అయినప్పుడు తల్లి వయసు ఏమవుతుంది? ఆమెకు కూడా 16 సంవత్సరాలు పెరుగుతుంది. కూతురు పుట్టినప్పుడు 16 ఉంది. కూతురు పుట్టి 16 సంవత్సరాలు అయింది కాబట్టి 16 + 16 ఎంత? 32 సంవత్సరాలు. అలానే రవికి 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. ప్రస్తుతం అతని వయసు వివాహం నాటి వయసుకి 1.5 రెట్లు. అతని కుమారుని వయసు అతని వయసులో 1/3. అయిన కుమారుని వయసు ఎంత? మరి ఇక్కడ రవికి ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయింది? 6 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ప్రస్తుతం అతని వయసు వివాహం నాటి వయస్సుకి 1.5 రెట్లు. సరే వివాహము నాటి వయసు మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటాం? X సంవత్సరాలు అనుకోండి. ప్రస్తుతం ఎంత? 6 సంవత్సరాలు అయింది కదా, X + 6 అవుతుంది. X + 6. ఇప్పుడు చూడండి, రిలేషన్ ఇచ్చాడు. ప్రస్తుతం అతని వయసు వివాహం నాటి వయసుకి 1.5 రెట్లు. ప్రస్తుతం అతని వయసు అంటే వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? 6. కాబట్టి వివాహం నాటి వయసు ఎంత? X అయినప్పుడు X + 6 అనేది ప్రస్తుత వయసు = వివాహం నాటి వయసుకి ఎన్ని రెట్లు? 1.5 రెట్లు. 1.5 రెట్లు అంటే 2 1 2 + 1 ఎంత? 3/2 రెట్లు. అంటే 3/2 రెట్లు అని అర్థం. ఇప్పుడు దీని నుంచి మనం వివాహం ఎప్పుడైంది అనేది కనుక్కోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? 2x + ఎంత? 12 = ఎంత? 3x. దీని నుంచి x వాల్యూ ఎంత? 12 సంవత్సరాలు. అంటే రవికి 12 సంవత్సరములకే పెళ్ళి అయింది అని అర్థం. 12. ఈ ప్రస్తుతం రవి వయసు ఎంత అంటే X + 6 కదా, 18 సంవత్సరం. తర్వాత అతని కుమారుడు వయసు అతని వయసులో 1/3 వంతు అంటున్నాడు. ప్రస్తుతం రవి వయసు ఎంత? ఇది ప్రస్తుతం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? కుమారుని వయసు కనుక్కోమంటున్నాడు. కుమారుని వయసు రవి వయసులో 3వ వంతు అంటున్నాడు. ఏమంటున్నాడు? 3వ వంతు. ప్రస్తుతం రవి వయసు ఎంత? X + 6 3వ వంతు అంటే 3. 12 6 18/3 ఎంత? 6 సంవత్సరములు. 6 సంవత్సరాలు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? దిస్. ఏం లేదమ్మా, వివాహం నాటి వయసు X తెలియదు. ప్రస్తుతం ఎంత అవుతుంది? 6 సంవత్సరాలు గడిచింది కాబట్టి X + 6. ప్రస్తుతం వయసు దేంతో పోల్చాడు? వివాహం నాటి వయసుతో పోల్చాడు. సో కాబట్టి మనకేం చెబుతుందంటే ఇక్కడ దిస్ నథింగ్ బట్ 3/2 × X అంట. 3/2 × X. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఏబీల వయసుల మధ్య నిష్పత్తి 5:3. 4 సంవత్సరముల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 21:13. అయినా ఏబీల వయసులు వరుసగా అంటున్నాడు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి,
ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించినా భాగించినా నిష్పత్తి విలువలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ ఒక నిష్పత్తికి ఒక స్థిర సంఖ్యను కలిపినా లేదా ఒక స్థిర సంఖ్యను తీసివేసినా మార్పు అనేది సహజంగా జరుగుతుంది. మరి ఎటువంటి నిష్పత్తిలో మార్పు గరిష్టంగా ఉంటుంది అని అంటే కనిష్ట నిష్పత్తిలో గరిష్ట మార్పు ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేషియోస్లో ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించినా భాగించినా ఎటువంటి మార్పు ఉండదు. కానీ ఒక నిష్పత్తికి ఒక స్థిర సంఖ్యను కలిపినా లేదా ఒక స్థిర సంఖ్యను తీసివేసినా నిష్పత్తిలో మార్పు అయితే ఉంటుంది. మరి దేంట్లో ఎక్కువ మార్పు వస్తుంది అని అంటే కనిష్ట విలువ గల నిష్పత్తిలో గరిష్ట మార్పు వస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పోయినసారి ప్రిలిమ్స్ మెయిన్స్లో కూడా అడిగాడు. అది తెలియక అందరూ వదిలేసి వచ్చారు. సరే, ఇప్పుడు మనం గమనించినప్పుడు ఏబీల వయసుల మధ్య నిష్పత్తి 5:3. 4 సంవత్సరముల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? 21:13. ఓకే, 5:3 తర్వాత ఇదేంట 21:13. సహజంగా 4 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది, అది వేరే విషయం. అది అయితే ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించినా భాగించినా నిష్పత్తి విలువలో మార్పు ఉండదు అంటున్నాం. కాబట్టి ఈ రెండు నిష్పత్తుల మధ్య వ్యత్యాసం స్థిరంగా వచ్చేటట్టు కొద్దిగా ఆలోచించగలిగితే టెక్నికల్లీ ఆ స్టూడెంట్ ఫిట్ అనమాట. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం సమానంగా రావాలంటే నేనేం చేస్తున్నాను, 4తో గుణించామనుకోండి. 4 5 ఎంత? 20, 21, 1 గ్యాప్. 4 3 12, 13, 1 గ్యాప్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే 20 ఎంత? 12. 20:12. ఈ నిష్పత్తి మారదు. 21 ఎంత? 13 కదా. ఈ రెండు నిష్పత్తులు స్థిరంగా ఎన్ని భాగాలు పెరిగిందో చూడండి. ఒక భాగం పెరిగింది. ఒక భాగము ఈక్వల్ టు ఎంతకు సమానం? ఎన్ని సంవత్సరాల వయసు తర్వాత అంటున్నాడు? 4. ఒక భాగం ఎంత? 4 వాడు అడిగింది ఏంటి? ఏబీల వయసులు వరుసగా అంటున్నాడు. మరి ఏబీల వయసులో ఎలా ఉన్నాయి? 20, 12. ఏ వయస్సు 20 భాగాలు అంటే 24 ఎంత? 80. బి వయస్సు ఎన్ని భాగాలు? 12 భాగాలు. 12 4 ఎంత? 48. సో కాబట్టి వారి వయసులు ఈక్వల్ టు 80,48. 80,40. వెరీ సింపుల్ అనమాట. ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించిన భాగించిన నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదని చెప్తున్నాం. మరి అటువంటిప్పుడు 4తోనే ఎందుకు 4తోనే గుణించాలి అనేది మీకు డౌట్ రావచ్చు. నేను ఎందుకు చేస్తున్నా అంటే 4 సంవత్సరముల తర్వాత అంటే ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి? 4 సంవత్సరాలు ఉండాలి అనే ఉద్దేశంతో. ఓకే అమ్మా, నెక్స్ట్ వన్. 2 సంవత్సరముల క్రితం తండ్రి వయసు కుమారుని వయసుకి 5 రెట్లు. 4 సంవత్సరముల తర్వాత తండ్రి వయసు కుమారుని వయసుకు 3 రెట్లు. ఆయన ప్రస్తుతం తండ్రి కుమారుల వయసులు ఎంత? సరే, 2 సంవత్సరముల క్రితం అంటే 2 సంవత్సరాలు బ్యాక్. వారి వయసుల మధ్య నిష్పత్తి ఎలా ఉంది చూడండి. తండ్రి వయసు కుమారుని వయసుకు 5 రెట్లు అంటే 5:1 అని. 5:1. తర్వాత 4 సంవత్సరముల తరువాత అంటే ప్రస్తుతానికి 4 సంవత్సరముల తర్వాత తండ్రి వయసు కుమారుని వయసుకి ఎన్ని రెట్లు? 3 రెట్లు. 3 రెట్లు అంటే 3:1. 3:1. ఇప్పుడు 2 సంవత్సరముల క్రితం నుండి 4 సంవత్సరాల తర్వాత గ్యాప్ ఎంత? 6. అదేందా 4లో 2 పోతే 2 కదా అనొచ్చు. అలా కాదు. 2 సంవత్సరముల క్రితం నుండి ప్రస్తుతానికి 4 సంవత్సరాల తర్వాత అంటే మధ్య గ్యాప్ 4 + 2 ఎంత? 6. ఓకే, ఇవి తండ్రి కొడుకుల వయసులు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటి చూడండి. వారి ప్రస్తుత వయసులు ఎంత అని అడుగుతున్నాడు. ఇది తండ్రి వయసు కుమారుని వయసు. మరి తండ్రి వయసు కనుక్కోవాలంటే ఫస్ట్ ఫాదర్ వయసు కనుక్కోవాలంటే ఫాదర్ వయసు ఎన్ని భాగాలు? 5. ఈ నిష్పత్తుల మధ్య వ్యత్యాసం ఎంత? 6 కదా. నిష్పత్తుల మధ్య వ్యత్యాసం. ఈ కింది నిష్పత్తి భేదం ఎంత చూడండి? 2 బై అడ్డగుణకారముల మధ్య వ్యత్యాసం 1 × 5 5, 3 1 3. వీటి మధ్య గ్యాప్ ఎంత? 2/2. ఇది ఏమొస్తుందంటే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 5 6 ఎంత? 30. ఇది ఎప్పటి వయసు? ఇది 2 సంవత్సరముల క్రితం తండ్రి వయసు. ఈ 5 భాగాలు తీసుకున్నాం కదా. ఈ 5 ఎప్పుడు? 2 సంవత్సరముల క్రితం కదా. మరి ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అవుతుంది? 32 అవుతుంది. 32. ఇక్కడ 30 ఎక్కడుంది? 32 ఒకటి దగ్గరే కదా. ఇప్పుడు చూడండి, అలానే సన్ వయసు కనుక్కోవాలనుకోండి. సన్ వయసు ఎన్ని భాగాలు? 1. తర్వాత ఈ 2 నిష్పత్తుల మధ్య వ్యత్యాసం ఎంత? 6. కింది నిష్పత్తి భేదం 2. అడ్డగుణకారముల మధ్య వ్యత్యాసం 2. అప్పుడు ఇది ఎంత? 6. ఎప్పుడుది ఇది? ఇవి 2 కూడా 2 సంవత్సరముల క్రితము. 2 సంవత్సరముల క్రితం. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? వాళ్ళ ప్రస్తుత వయసులు కదా.
అయినా ప్రస్తుతం తండ్రి కుమారుని వయసులు ఎంత? ప్రస్తుతం అంటే ఏమొస్తుంది? అది 2 సంవత్సరాల క్రితం కాబట్టి 30 + 2, 6 + 2 అప్పుడు ఎంత అవుతుంది? 32, 8 సంవత్సరములు. 32, 8. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? దిస్. ఇక మీరు ఎక్స్లు వైలు అనుకొని చేయడం కంటే ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. 2 సంవత్సరముల క్రితం ఎంత? 5 రెట్లు, 5:1. 4 సంవత్సరాల తర్వాత ఎంత? 3:1. ఈ 2 నిష్పత్తుల మధ్య వ్యత్యాసం ఎంత? 6 భాగాలు. తర్వాత ఇప్పుడు ఫాదర్ వయసు కనుక్కోవాలంటే 2 సంవత్సరాల క్రితం ఎన్ని భాగాలు ఉంది? 5 భాగాలు. తర్వాత ప్రక్రియ ఎలా అంటే కింది నిష్పత్తి భేదంతో తర్వాత ఈ 2 నిష్పత్తుల మధ్య వ్యత్యాసంతో గుణించాలి × 6. తర్వాత కింది నిష్పత్తి భేదంతోటి గుణించాలి. మరి దేంతో భాగించాలి అని అంటే అడ్డగుణకారం చేస్తుంది చూడు, క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × 5, 5, 3 1 3 ఎంత? గ్యాప్ 2 బై 2తో చేస్తే వయసులు వస్తాయి. ఎప్పుడు వయసులు వస్తాయి? 2 సంవత్సరముల క్రితం వయసులు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం కావాలి కాబట్టి +2 +2 కలిపితే వారి ప్రస్తుత వయసులు మనకు రావడం అనేది జరుగుతుంది. ఒక్కసారి తీక్షణంగా కాన్సన్ట్రేషన్ తోటి వింటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతాయి అన్నమాట, ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు XYలు అనుకున్నాం అనుకోండి, టైం అంతా ఖరాబ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తుంది. ఏబీల వయసుల మధ్య నిష్పత్తి 3:2. వారి వయసుల వర్గాల మొత్తం 117 సంవత్సరములు. అయినా ఏ వయసు ఎంత అని అడుగుతున్నాడు. సరే, వారి యొక్క వయసుల మధ్య నిష్పత్తి 3:2 అయితే వారి వయసులు ఏమవుతాయి? 3x, 2x. అయితే వారి వర్గాల మొత్తము అంటున్నాడు. అంటే 3x² + 2x² ఈక్వల్ ఎంత? 117. 3x² అంటే ఎంత? 9x². 2x² అంటే 4x². అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా? 9x² + 4x² దట్ ఈస్ నథింగ్ బట్ 13x² ఈక్వల్ ఎంత? 117 అయితే ఈ 13 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 9. 9 అంటే ఏం రాయొచ్చు? 3². అంటే x విలువ ఎంత? 3. అయితే ఏ వయసు ఎంత అంటున్నాడు. మరి ఏ వయసు ఎన్ని? 3x కదా, ఏ వయసు 3x. 3 × 3 ఏమవుతుంది? 9 సంవత్సరములు. కాబట్టి ఆన్సర్ ఎంత? సో కాబట్టి ఇక్కడ కొద్దిగా జనరల్గా మనం గమనించినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఇంకో విధంగా చూడండి, వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి వీటికి వర్గం ఎంత? 3². మొత్తం 2² ఎంత? 9 + 4 13. 117 డివైడెడ్ బై ఎంత? 13 అంటే ఎంతకు సమానం? 9. సో ఈ 9 అనేది ఏంటి అనేది మనం గమనించినప్పుడు వాడు అడిగిందంటే ఏ వయసు ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా ఇది ఏమవుతుందంటే ఒక భాగం అవుతుంది, అంటే స్క్వేర్. అది దేని స్క్వేర్? ఇది 3². ఈ 3ని తీసుకొని మనం చేయడమే. ఇప్పుడు ఎవరి వయసు కావాలి? ఏ వయసు. ఏ వయసు ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఇక్కడ స్క్వేర్ అంటే కింది దాన్ని మనం తీసుకున్నట్లయితే 3 3 ఎంత? 9 సంవత్సరములు అవుతుంది. ఒకవేళ బి వయసు కనుక్కోవాలనుకో, బి వయసు ఎన్ని భాగాలు? 2 × 3 ఎంత? 6. ఇలా ఈజీగా మనం చేయొచ్చు కూడా. కొద్దిగా ప్రాక్టీస్ మీద మనం కాన్ఫిడెన్స్ ఏర్పడినప్పుడు ఆ విధంగా చేయడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10 సంవత్సరాల తర్వాత ఏ వయసు? 10 సంవత్సరముల క్రితం బి వయసుకి రెట్టింపు. ఏ వయసు? 10 సంవత్సరాల తర్వాత అంటే a + 10. 10 సంవత్సరముల క్రితం బి వయసుకి, క్రితము అంటే మైనస్, బి వయసుకి రెట్టింపు. ఓకే, దిస్ వన్. సో దీని నుంచి మనకి ఏమొస్తాయి అనేది ఒక ఈక్వేషన్ అనేది మనకు వస్తుంది. చూడండి ఏమొస్తుంది? a + 10 = 2b - 20. 2b - 20. సో కాబట్టి ఇక్కడ జనరల్గా మనం గమనించినప్పుడు ఒక ఈక్వేషన్ అనేది మనకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా ఏమొచ్చాడు? మరియు ఏ వయసు బి వయసు కన్నా 9 సంవత్సరములు ఎక్కువ అంటున్నాడు. ఇంకో క్వశ్చన్ కూడా ఏమిచ్చాడు? ఏ వయసు బి వయసు కన్నా అంటే a - b ఎంత? 9. అయితే బి వయసు ఎంత అని అడుగుతున్నాడు. బి వయసు ఎంత? సరే, ఇప్పుడు a - b = 9 అయితే a = ఎంత అవుతుంది? a = ఎంత అవుతుంది? b + 9 అవుతుంది. ఈ విలువను దీంట్లో ప్రతిక్షేపించండి చాలు. ఏ వయసు బి వయసు కన్నా 9 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు కాబట్టి a - b 9. అప్పుడు a = ఎంత అవుతుంది? b + 9. ఏ వాల్యూ దీంట్లో ప్రతిక్షేపిస్తే ఏ బదులు రాయండి. అప్పుడు ఎంత? b + 9 + 10 = 2b - 20. బీలన్నీ ఒకవైపు తీసుకురండి. 9 ప్లస్ ఎంత? 19 ప్లస్ ఈ -20 ఎట్లా వస్తే 29. ఈ బి ఇటు పక్క పోతే బి అవుతుంది. అప్పుడు 20 + 19 ఎంతమ్మా? 39. కాబట్టి ఆన్సర్ ఏమంతా? బి వయసు ఈక్వల్ ఎంత? 39.
39. ఏమీ లేదు, ఇది మొదటిచ్చిన కండిషన్, ఇది కండిషన్. తర్వాత రెండోది ఏంటి, ఏ బి కన్నా 9 సంవత్సరాలు పెద్దోడు. అప్పుడు ఏమవుతుంది, ఏ = B+9. దాన్ని తీసుకెళ్ళి దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ప్రస్తుత వయసు కొడుకు వయసుకు 4 రెట్లు. 5 సంవత్సరముల ముందు ఆ వ్యక్తి వయసు కొడుకు వయసుకి 9 రెట్లు. ప్రస్తుతం వ్యక్తి వయసు ఎంత అంటున్నాడు. ఒక వ్యక్తి ప్రస్తుత వయసు కొడుకు వయసుకి 4 రెట్లు అంటున్నాడు. ప్రస్తుతం 5 సంవత్సరముల ముందు అంటే 5 సంవత్సరం ముందు అంటే ఏంటి, క్రితము అని. ఇప్పుడు చూడండి, ప్రస్తుతం వయసు తండ్రి వయసు కొడుకు వయసుకి ఎన్ని రెట్లు, 4 రెట్లు. ఇది ప్రస్తుతం. తర్వాత 5 సంవత్సరముల ముందు అంటే బ్యాక్, తండ్రి వయసు కొడుకు వయసుకి 9 రెట్లు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మధ్య గ్యాప్ చూడండి. ఈ మధ్య గ్యాప్ వచ్చేసి ఎంత, 5 సంవత్సరాలు. ప్రస్తుతం వ్యక్తి వయసు ఎంత అంటున్నాడు. సో వ్యక్తి వయస్సు వ్యక్తి వయస్సు అనేది ఎన్ని భాగాలు, 4 భాగాలు. ఎప్పుడు ప్రస్తుతమే కదా, 4 ఇంటూ కింది నిష్పత్తి భేదం ఎంత, 8. అడ్డగుణకారం చేస్తే ఇది 4, 9, 9 ఎంత, 81. వీటి మధ్య వ్యత్యాసం ఎంతో చూడండి. వాటి మధ్య వ్యత్యాసం మనం గమనించినట్లయితే మనకు ఈజీగా ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. లేదు, ఒకవేళ మీరు ఇబ్బంది ఎలా పడుతున్నారు అనుకోండి, దాన్ని ఏం రాస్తామంటే ఇలా రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత వయసు ఎంత, కొడుకు వయసుకు 4 రెట్లు. ప్రస్తుతం ఎంత, దట్ ఈజ్ నథింగ్ బట్ 4 రెట్లు అంటే 4:1 అంటే 4x, x అని. తర్వాత ఏమన్నాడు, 5 సంవత్సరంలో ముందు అంటున్నాడు. ముందంటే వెనక్కి పోవాలి కదా, అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, ఇది 4x, x 4x - 5 డివైడెడ్ బై x - 5. అప్పుడు ఇది ఏమైంది, కొడుకు వయసుకు 9 రెట్లు అంటున్నాడు. 9 రెట్లు అంటే 9/1 అని. అడ్డగుణకారం చేయండి. 4x - 5 = 9x, 9 5 ఎంత, 45. ఎక్స్లన్నీ ఒకవైపు తీస్తారండి, విలువలన్నీ ఒక పక్కకి. ఈ -45 అటుపక్క పోతే ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా, 45 - 5 = 4x ఇటు పక్క వస్తే మైనస్ అవుతుంది, 5x. 9లో 4 పోతే 5 కదా. సో దేర్ఫోర్ ఇది ఎంతకు సమానం, 40. దేర్ఫోర్ x ఎంత అవుతుంది, 40/5 = ఎంత, 8. అయితే వాడు ఏమడిగాడు చూడండి, ప్రస్తుతం వ్యక్తి వయసు ఎంత. ప్రస్తుతం వ్యక్తి వయసు ఎంత, 4x కదా. 4 × 8 ఎంత, 32. 32 సంవత్సరం. ఇదేంటిది, ప్రస్తుతము. కన్ఫ్యూజ్ అవుతుంటే ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి, ఈజీగా ఉంది. ఏం లేదమ్మా, ప్రస్తుతము 4 రెట్లు ఉంది కొడుకు వయసు. కొడుకు ఒక భాగం అయితే తండ్రి 4 భాగాలు, 4x, x. తర్వాత ఏమన్నాడు, 5 సంవత్సరముల ముందు అంటే వెనక్కి రావడం. 4x, ఇద్దరు వయసులో 5 సంవత్సరాలు తగ్గించండి. అప్పుడు అది ఎన్ని రెట్లకు సమానం, 9 రెట్లు అంటే 9/1. అడ్డగుణకారం చేస్తే x విలువ వస్తుంది. ఈ x మనకు కావాల్సింది ఏంటి, ప్రస్తుతం ఆ వ్యక్తి వయసు ఎన్ని భాగాలు, 4x. 4 × 8 చేస్తే ఎంత అవుతుంది, 32. ఓకే, ఒక వ్యక్తి వయసు అతని కొడుకు వయసు రెట్టింపు అంటే ఎంత, 2:1. 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 7:4. ప్రస్తుతం వ్యక్తి కొడుకు వయసుల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సరే, ప్రస్తుతం కదా, ఇది ఏమవుతుంది ఇప్పుడు, 2x, x అవుతుంది. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత అంటుంది. తర్వాత అంటే కలపాలి కదా, 2x + 8 డివైడెడ్ బై x + 8. వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత, 7:4 అంటే 7/4. అడుగుణకారం చేయండి. అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, 4. 8x - +32 = 7x. 7 × 8 ఎంత, 56. ఎక్స్లన్నీ ఒకవైపు తీస్తారండి. 7x ఇటు పక్కకు వస్తే ఏమవుతుంది, x అవుతుంది. ఈ 32 అటు పక్కకు పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 56లో 32 పోతే ఎంత అవుతుంది, 24 సంవత్సరం. 24 కదా, 24. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి కొడుకు వయసుల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. x = 24. మరి అక్కడ మనకి ఇచ్చింది ఏంటి చూడండి, x = 24 అయితే వాడు ఏమంటున్నాడు, ప్రస్తుతం ఆ వ్యక్తి సేమ్ అంతే వస్తుంది కదా. ప్రస్తుతం ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత. సరే, ఇప్పుడు ఒక వ్యక్తి వయసు అతని కొడుకు వయసుకి రెట్టింపు. సరే, ఇప్పుడు 2x, x ఉంది. 48, 2 అంటే 2:1 వస్తుంది. అది ఎంత వస్తుంది, 2:1. ఇది ఎప్పుడు వయసు, ఇది 7:4 అనేది 8 సంవత్సరాల తర్వాత కాబట్టి. ఓకే, x వాల్యూ 24, కొడుకు ఆ వ్యక్తి వయసుల మధ్య నిష్పత్తి. ఇప్పుడు చూడు, కొడుకు వయసు ఎంత చూడండి, ఇక్కడ ఆ వ్యక్తి వయసు ఏమో 2x, కొడుకు వయసు ఏమో x. x వాల్యూ ఎంత వచ్చింది. సో కుమారుడు వాట్, ఆ వ్యక్తి. కుమారుడు ఎన్ని భాగాలు,
వయసు ఎంత 24. తర్వాత ఆ వ్యక్తి ఎంత 2 × 24. ఓకే, అంటే ఎంత 24:48. 24 1 24 2. దిస్ ఈజ్ ఆన్సర్. ఏం లేదమ్మా, తిప్పి అడిగాడు అది. ఇది క్వశ్చన్. ఇది ప్రస్తుతం కొడుకు మరియు ఆ వ్యక్తి వయసుల మధ్య నిష్పత్తి. అంటే తిప్పి అడిగాడు అంతే, ఏం లేదు. కొడుకు వయసు ఎంత చూడండి ఎక్స్, కుమారుడు వయసు ఆ వ్యక్తి వయసు ఎంత 2x. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ నథింగ్ బట్ 1:2. కాబట్టి ఆన్సర్ ఇస్ దిస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, సురేష్ అతని తండ్రి వయసుల మధ్య నిష్పత్తి 2:7. వారి వయసుల మధ్య తేడా 40 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాల క్రిందట వారి వయసుల నిష్పత్తి ఎంత? సురేష్ అనే తండ్రి వయసుల మధ్య నిష్పత్తి ఎంత 2:2. వారి వయసుల మధ్య తేడా ఎంత 40 సంవత్సరాలు. ఓకే అమ్మ, వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత 2:7. వ్యత్యాసము అంటే ఎలా వస్తుంది? వ్యత్యాసము ఈక్వల్ టు 7 - 2 ఎంత 5 భాగాలు. 5 భాగాలు ఈక్వల్ టు ఎన్ని సంవత్సరాలు? 40. ఒక భాగం ఎంత? 8. అయితే 6 సంవత్సరముల క్రిందట వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇప్పుడు ప్రస్తుత వయసులో ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:7 కదా. ఇప్పుడు ఒక భాగం ఎంత వచ్చింది మనకి? ఒక భాగం ఈక్వల్ టు 8 సంవత్సరాలు. సరే, ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి ఇక్కడ? 6 సంవత్సరముల క్రితము. 6 సంవత్సరముల క్రితం అంటే బ్యాక్ వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు చూడండి వారి వయసులు ఎలా ఉన్నాయి? సురేష్ వయసు 2 భాగాలు. 2 భాగాలంటే ఒక భాగం ఎంత? 8. 2 × 8. ఎన్ని సంవత్సరాల క్రితం? 6 సంవత్సరాల క్రితం. -6. ఇది ఎవరిది? సురేష్ది. ఇస్ట్. తర్వాత తండ్రి వయసు దగ్గరికి రండి. తండ్రి వయసు ఎన్ని భాగాలు? 7 భాగాలు. 7 × 8. ఎన్ని సంవత్సరాల క్రితం కనుక్కోమంటున్నాడు? 6. కాబట్టి -6 అయిపోయి. సో క్రితము అంటే మైనస్ అని. 2 8 16 - 6 ఎంత? 10. 7 8 56 - 6 అంటే 50. అప్పుడు ఫైనల్గా ఏ నిష్పత్తి వస్తుంది? 1:5 అని. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? దిస్. ఏం చేయని అవసరం లేదు. 2:7. వాడు అడిగింది ఏంటి ఇక్కడ? వ్యత్యాస వయసు. వాడి వయసుల మధ్య తేడా ఎంత? 40 సంవత్సరాలు. తేడా అంటే నిష్పత్తిలో వ్యత్యాసం. 7 - 2 ఎంత? 5 భాగాలు ఎంత? 40 అయితే ఒక భాగం 8. ఇప్పుడు వారి వయసుల దగ్గరికి రండి. ప్రస్తుతం వారి వయసులు ఇవి కదా. 2 భాగాలు. 2 8 ఎంత? 16. వాడు ఏమడిగాడు? 6 సంవత్సరాల కిందట అంటే మైనస్, తర్వాత అంటే ప్లస్. ఇద్దరికి కూడా 6 తీసేస్తే మనకు వస్తుంది 1:5. నెక్స్ట్ వన్. ఓకే, ఒక తండ్రి మరియు కుమారుడి వయసులో మొత్తం 55. 5 సంవత్సరాల క్రితం వారి వయసులో లబ్ధం 350. అయితే కుమారుని యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది క్వశ్చన్. ఇది ఒక తండ్రి మరియు కుమారుడి వయసులో మొత్తం 55. తండ్రి, ఫాదర్ అండ్ వాట్ ఈస్ సన్, కలిపి ఎంత? 55. 5 సంవత్సరాల క్రితం వారి వయసులో లబ్ధం 350 అంటున్నాడు. మనకేమో నిష్పత్తి ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి. సో 350. కుమారుని యొక్క ప్రస్తుత వయసు ఎంత? సరే చూద్దాం. చూడు, ఇప్పుడు 5 సంవత్సరాల క్రితము, 5 సంవత్సరముల క్రితం అయితే వారి మొత్తం వయసు ఎంత అవుతుంది? 55 మైనస్ ఇద్దరు వయసులో ఒక్కొక్కరు 5 చొప్పున ఇద్దరు వయసులో 10 సంవత్సరాలు తీసేయాలి కదా. అప్పుడు ఎంత? 45. క్రితం వారి వయసులో లబ్ధం ఎంత అంటున్నాడు ఇక్కడ? 350. అంటే దీని అర్థం చూడండి, మనకి ఏమేమి ఇచ్చాడు అని అంటే x + y = ఎంత? 45. x × y = ఎంత? 350. అయితే ఇప్పుడు మనం x, y విలువలు కనుక్కోవాలి. 2 కూడితేనేమో 45 రావాలి. వాటిని లబ్ధం చేస్తే ఎంత రావాలి? 350 రావాలి. వాటిని మనం గెస్ చేయగలిగితే మనకు ఈజీగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 40 + 5 తీసుకున్నాం అనుకోండి, 45 ఎంత? 200 కాదు. ఒకవేళ 15 తర్వాత 30 తీసుకున్నాం అనుకోండి, వీళ్ళ వయసులు చూడండి, 15 + 30 తీసుకుంటే 45. ఇది 15 × 30 తీసుకున్నాం అనుకోండి, ఎంత? 450. కానీ ఇది ఎంత వచ్చింది ఇక్కడ? 350. అంటే స్ప్లిట్ చేసుకొని మనం చేయడము అనేది. ఇక్కడ ఛాయిస్లో ఉన్నాయి కదా. వాడు ఏమడిగాడు ఇక్కడ? కుమారుని యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఇది లబ్ధం ఎప్పుడు ఇది? 5 సంవత్సరముల క్రితం. 5 సంవత్సరముల క్రితం లబ్ధం అది. మరి దాన్ని మనం ఎక్స్పెక్టేషన్ తోటి మనం వెళ్ళగలిగితే ఎలా? సో సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 సంవత్సరముల క్రితం వారి వయసులో ఇది 5 సంవత్సరముల క్రితం వారి వయసులో లబ్ధం ఎంత అవుతుంది చూడండి. లబ్ధము ఈక్వల్ ఎంతకు సమానం ఇక్కడ? 350. మరి 350ని మనం ఏ విధంగా రాయొచ్చు? 35 + 10 రాస్తే ఏమవుతుంది? 35 10 ఎంత? 350. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు? ఇది
35 ఇంటూ 10, ఇదేమో 35 ప్లస్ ఎంత 10. ఇప్పుడు ఎప్పుడు వయసు ఇది కుమారుని వయసు 5 సంవత్సరముల క్రితం ఎంత 10. ప్రస్తుతం ఎంత 10 ప్లస్ 5 ఎంత 15 సంవత్సరం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది దిస్ వన్. ఏమి లేదమ్మా, కొద్ది జాగ్రత్త ఆలోచించండి. జనరల్ ఎబిలిటీతో ఆలోచిస్తే తండ్రి మరియు కుమారుల వయసులో మొత్తం ఎంత 55. కానీ లబ్ధం ఎప్పుడు ఇచ్చాడు 5 సంవత్సరముల క్రితం. కాబట్టి ఇద్దరి వయసును 5 సంవత్సరముల క్రితం తీసుకొద్దాం. 2 5లు తక్కువ చేస్తే సరిపోతుంది. ఎంత 45. వాళ్ళ లబ్ధం ఎంత 350. మరి ఏ 2ను కూడితే 45 వస్తుంది, ఏ 2ను కూడితే మనకు 350 వస్తుంది. జనరల్గా 35 10లు ఎంత 350, 35 10, 35 ప్లస్ 10 ఎంత 45. అంటే కుమారుడి వయసు ఎంత 10 సంవత్సరాలు. ఇది ఎప్పటిది 5 సంవత్సరముల క్రితం. కానీ వాడు అడిగింది ఏంటి ప్రస్తుత వయసు. కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ వెనక నుంచి ముందుకు రావాలి. ఎంత 15 సంవత్సరాలు. ఏ మరియు బి యొక్క వయసుల మధ్య నిష్పత్తి 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45 అవుతుంది. వారి ప్రస్తుత వయసులు ఎలా ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఉన్నాయి 3:5 అంటే ఏం రాస్తాం 3x, 5x. 3:5 అంటే 3x, ఎంత 5x. తర్వాత 10 సంవత్సరాల తర్వాత అంటే 3x + 10 / 5x + 10. అప్పుడు వారి వయసులు ఏ నిష్పత్తిలోకి మారాయి 31/45. కాకపోతే ఇక్కడ టేబుల్స్ అనేవి మనకు చాలా అవసరం. క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం చేస్తే 45 × 3x + 10 = 31 × 5x + 10. అప్పుడు చూడండి 45 మూలు ఎంత అవుతుంది చూడు 3 5లు 15, 3 4 12, 135. x + 450 = తర్వాత x 5 1 5, 5 3 15, 5 1 5, 5 3 15 ప్లస్ ఎంత 31x. ఎక్స్లన్నీ ఒకవైపు తీస్తారండి. ఇది 31 × 10 ఎంత 310. 31 ఉంది. ఎక్స్లన్నీ ఒకవైపు తీస్తారండి. 135x - 100 లేదంటే ఆ వాల్యూ ఇటుపక్క తీస్తారండి. ఇప్పుడు చూడండి దీన్ని ఇటుపక్క తీసుకురండి. 310ని ఇటుపక్క తీసుకొస్తే 450 - 310 = 155x మైనస్ ఎంతమ్మా 135x. 450లోంచి 310 పోతే 50లో 10 పోతే ఎంత 40, 4లో 3 పోతే 1. తర్వాత 55లో 35 పోతే ఎంత 20x. అప్పుడు x వాల్యూ ఎంత చూడండి 7. అయితే వాడు ఏమడిగాడు ఇక్కడ వారి ప్రస్తుత వయసులు సంవత్సరములలో ఎంతకు సమానము. వారి ప్రస్తుత వయసులు ఎలా ఉన్నాయి 3x, 5x కదా. సో 3 × 7 తర్వాత 5 × 7 ఎంత అవుతాయి 21, 35. 21, 35 ఇవి. ఓకే, ఇదమ్మా నిష్పత్తులకు సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ ప్రాబ్లమ్స్ అనేవి దీంట్లో మనం కంటిన్యూ చేసుకున్నాం. ఓకే.